హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. ఇప్పటిదాకా మనం జాపనీస్ స్టోరీస్ విన్నాం, కొరియన్ స్టోరీస్ విన్నాం అండ్ వెస్ట్ నుండి వచ్చిన కామిక్స్ ని కూడా చదివాం. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న స్టోరీ మన ఇండియాది, అందులోను మన తెలుగు వాడిది. అవును, మీరు విన్నది నిజమే. ఈ స్టోరీని రాసింది మన తెలుగు వాడైన అజయ్ కృష్ణ. అందరికీ చిన్నప్పటి నుండి డ్రీమ్స్ ఉంటాయి, స్టోరీస్ రాయాలనో లేదా పెద్దయ్యాక కామిక్స్ తయారు చేయాలనో. బట్ అజయ్ కృష్ణ తన డ్రీమ్ ని నిజం చేస్తూ ఫర్బిడన్ వర్స్ ని తీసుకొని వచ్చాడు. సో స్టోరీలోకి వెళ్లబోయే ముందు ఇంతకీ ఫర్బిడన్ వర్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విశ్వంలో ఎన్నో మిస్టరీస్ ఉంటాయి అండ్ మనకు తెలియని ఎన్నో ప్రపంచాలు ఉంటాయి. అలాంటి ప్రపంచాల్లో ఫర్బిడన్ వర్స్ కూడా ఒకటి. ఈ ప్రపంచంలో 4 డిఫరెంట్ క్లాన్స్ ఉంటాయి: వానరాస్, సెంచోర్స్, లియోస్ అండ్ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నివసించే ఒక అన్నోన్ క్లాన్. సో ఈ 4 క్లాన్స్ ఆ ప్రపంచం మీద సుప్రిమసీ పొందాలని ట్రై చేస్తూ ఉంటారు, అంటే ఆధిపత్యాన్ని పొందాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఫర్బిడన్ వర్స్ లో ఒక గేట్ వే ఉంటుంది. ఆ గేట్ వే కి మిగతా ప్రపంచాలతో కనెక్ట్ చేయగలిగే పవర్ ఉంటుంది. సో ఈ పవర్ ని పొంది మిగతా క్లాన్స్ మీద సుప్రిమసీ పొందాలని అన్ని క్లాన్స్ ట్రై చేస్తూ ఉంటాయి. బట్ ఆ గేట్ వేని సొంతం చేసుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. ఆ గేట్ వేని గార్డ్ చేస్తూ కొంతమంది గార్డియన్స్ ఉంటారు. వాళ్ళకి ఫుడ్, వాటర్ అండ్ స్లీప్ ఇలాంటివేమీ అవసరం లేదు. వాళ్ళ పని ఆ గేట్ వేని గార్డ్ చేస్తూ ఉండడం మాత్రమే. సో ఈ 4 క్లాన్స్ వాళ్ళ పవర్స్ అండ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి డిఫరెంట్ టైమ్స్ లో ఫైట్ చేసి ఓడిపోయి ఉంటారు. ఈ క్లాన్స్ అన్ని ఆ గార్డియన్స్ మీద లిటరలీ కొన్ని జనరేషన్స్ ఫైట్ చేసి ఉంటాయి. ఎంతో మంది సోల్జర్స్ అండ్ ఎంతో మంది స్కిల్డ్ వారియర్స్ కూడా ఈ వార్లను చనిపోయి ఉంటారు. అయినప్పటికీ ఇప్పటిదాకా ఎవరు ఆ గేట్ వేని సొంతం చేసుకుని ఉండరు. ఈ గార్డియన్స్ తో వార్ వల్ల ఎక్కువగా డ్యామేజ్ తీసుకున్నది లియో క్లాన్. ఈ లియో క్లాన్ కి చెందిన వాళ్ళు ఫియర్లెస్ గా, స్ట్రాంగ్ గా అండ్ చాలా ప్రైడ్ ని కలిగి ఉంటారు. ఆ ప్రైడ్ వల్లనే ఆ ప్రపంచం మీద సుప్రిమసీ కోసం గార్డియన్స్ తో ఫైట్ చేసి లియో క్లాన్ పవర్ మొత్తాన్ని పోగొట్టుకుంటారు. అండ్ ఈ లియోస్ సివిల్ వార్ లియోస్ క్లాన్ లో ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, అంటే లియోస్ క్లాన్ లోపలే ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నమాట. లియోస్ క్లాన్ లోపల సడన్ గా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే లియోస్ క్లాన్ కింగ్ అయిన మిజస్సు గార్డియన్స్ తో ఫైట్ చేసి చనిపోవడం వల్ల. ఇప్పుడు లియో క్లాన్ వాళ్ళకి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మిజస్సు చనిపోయాడు కాబట్టి తన ప్లేస్ ని తీసుకోబోయే వాళ్ళు ఎవరు, అంటే లియో క్లాన్ కి నెక్స్ట్ రూలర్ ఎవరు అని. లియో క్లాన్ లో ఉన్న ప్రజలందరూ మిజస్సు కొడుకైన కలినే రూలర్ గా కోరుకుంటూ ఉంటారు. బట్ కలిని కింగ్ గా చేద్దామంటే ఇంకో ప్రాబ్లం అరైజ్ అవుతుంది. మిజస్సు చనిపోయాక తన తమ్ముడైన బిజస్సు టెంపరరీ రూలర్ గా లియో క్లాన్ ని చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ కలిని కింగ్ గా చేస్తే బిజస్సు లియో క్లాన్ కి సపోర్ట్ చేస్తాడా లేదో తెలీదు. సో ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పగలిగేది ఒక్కరే, లియో క్లాన్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్ విక్రా. బట్ విక్రా మైండ్ లో ఏముందనేది ఎవరికి తెలీదు. మిజస్సు చనిపోయాక తన ఫ్యూనరల్ కి వచ్చిన విక్రాకి అండ్ బిజస్సుకి మధ్యలో ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. విక్రా బిజస్సుతో మిజస్సు చనిపోవడం వల్ల మన క్లాన్ కున్న గ్లోరీ పోయింది, మన నెక్స్ట్ కింగ్ ఎవరు అని అడుగుతాడు. బిజస్సు మైండ్ లో ఏముందో తెలుసుకుందామని విక్రా అడిగిన క్వశ్చన్ కి బిజస్సు, నేనైతే నెక్స్ట్ కింగ్ వచ్చేదాకా ఈ సింహాసనానికి కాపలాగా ఉంటాను, నా సంగతి పక్కన పెడితే నీ మైండ్ లో ఎవరున్నారు విక్రా అని అడుగుతాడు. సో ఇక్కడ విక్రా కలి పేరే చెప్తాడనమాట. సో విక్రా మైండ్ లో కూడా కలినే నెక్స్ట్ కింగ్ గా మారితే బాగుంటుంది అని అనుకుంటున్నాడు అనమాట. విక్రా బిజస్సును అడుగుతాడు, మనందరం కలినే నెక్స్ట్ కింగ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, బట్ కలి మనసులో ఏముందో కనుక్కున్నారా అని. దానికి బిజస్సు, మేము ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది, కాలి రాజుగా మారడానికి సిద్ధంగా లేడు అని చెప్తాడు. అండ్ మిజస్సు కూతురైన ఆరుగాని నెక్స్ట్ రూలర్ గా చేస్తే ఎలా ఉంటుంది అని విక్రాని అడుగుతాడు. దానికి విక్రా, ఆరుగాని రూలర్ గా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా అంటే బిజస్సు ఏమో, మేము బ్రతుకున్నంత కాలం ఆమెకు సపోర్ట్ ఇస్తాం, సో కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తాడు. బట్ విక్రా బిజస్సు తీసుకునే డెసిషన్ గురించి అంత హ్యాపీగా ఉండడు. విక్రాకి లియో క్లాన్ కి నెక్స్ట్ రూలర్ ఎవరవుతారు అనే దానికంటే ఎక్కడైతే మిజస్సు చనిపోయి లియో క్లాన్ తన గ్లోరీని పోగొట్టుకుందో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం విక్రాకి ఇంపార్టెంట్. సో విక్రా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారకమైన ఆ గేట్ దగ్గరికి బయలుదేరతాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు గడిచిపోతాయి. కాలి అండ్ తనతో పాటు మిగతా వాళ్ళు యోధ్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ధామా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ధామా లియో క్లాన్ లో మార్షల్ ఆర్ట్స్ అండ్ చాలా భయంకరమైన కాంబాక్ట్ టెక్నిక్స్ ని మాస్టర్ చేసిన వాడు. లియో క్లాన్ లో ఉన్న సోల్జర్స్ ని ధామానే ట్రైన్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రీవియస్ కింగ్ అయిన మిజస్సుని ట్రైన్ చేసింది కూడా ధామానే. సో కాలి అండ్ మిగతా వాళ్ళు తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కాలి అండ్ మిగతా వాళ్ళు చూస్తూ ఉండగా బలారిస్ ఒక ట్రైనర్ తో ఫైట్ చేస్తాడు. బలారిస్ లియో క్లాన్ కి సేనాధిపతి కొడుకు. బలారిస్ వాళ్ళ నాన్న కూడా మిజస్సుతో పాటే గార్డియన్స్ చేతిలో చనిపోయి ఉంటాడు. సో బలారిస్ కి ఉన్న ఏకైక గోల్ ఏంటంటే గార్డియన్స్ ని చంపి వాళ్ళ నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవడం. బలారిస్ ఒక ట్రైనర్ తో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసి ఓడిపోతాడు. బట్ ఆ ఫైట్ నంతా చూసిన కాలి బలారిస్ ని పైకి లేపి మనం ఎనిమిని ఎలా ఓడించాలి అని విజువలైజ్ చేసుకునే ముందే మన స్కిల్స్ ని ఛానల్ చేయడం మనకి తెలియాలి, అంటే మనం నేర్చుకున్నది కరెక్ట్ గా వాడడం మనకి తెలియాలి, అవతల వాళ్ళు నోటీస్ చేయకముందే మనం అటాక్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి అని చెప్తాడు. కాలి బలారిస్ తో మాట్లాడుతూ ఉంటే ఆ ట్రైనర్ కాలిని ఫైట్ చేయడానికి పిలుస్తాడు. కాలి ఫైట్ లోకి దిగి ఈజీగా ఆ ట్రైనర్ ని ఓడించేస్తాడు. ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ కాలి కాలి అని అరవడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫైట్ అంతా చూసిన ధామా
ఫ్యూచర్ లో కాలి ఒక లెజెండరీ వారియర్ అవుతాడని మనసులో అనుకుంటాడు. ట్రైనింగ్ చేస్తూ అలాగే 3 years గడిచిపోతాయి. కాలి అండ్ సాంగి సీక్రెట్ గా కలుస్తూ ఉంటారన్నమాట ఒకరితో ఒకరు. సాంగి ఒక స్పై అనమాట అండ్ లియో క్లాన్ కి ఒక లాయల్ సర్వెంట్. తన అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సో సాంగి అండ్ కలి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు. అది ఎవరి గురించి అనేది మనకు తెలియదు అనమాట. అలాగే చూస్తూ చూస్తూ ఇంకో 6 years గడిచిపోతాయి. అంటే మిజస్సు చనిపోయి 13 years అవుతోంది. కాలి ఒక పవర్ఫుల్ ఫైటర్ గా రెడీ అవుతాడు. బిజస్సు ఫైనల్ గా ఒకసారి కాలిని కింగ్ గా మారమని అడుగుతాడు. బట్ కాలి ఏమో తనొక వారియర్ అని, ఒక వారియర్ కింగ్ లా ఎప్పటికీ మారలేడని చెప్తాడు. అండ్ తనకంటే చార్మ్ అండ్ స్ట్రెంగ్త్ రెండూ ఉన్న తన చెల్లి ఆరుగానే ఆ రూలర్ పొజిషన్ కి కరెక్ట్ అని బిజస్సును ఒప్పిస్తాడు. అండ్ తన ఎప్పటికీ సింహాసనానికి అండ్ లియో క్లాన్ కి తన లైఫ్ ని డెడికేట్ చేసి మరీ సర్వీస్ చేస్తానని చెప్తాడు. బిజస్సుతో కాలి మాట్లాడిన నెక్స్ట్ డే కాలి అండ్ తన కంపానియన్స్ అంటే తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ధామాకి ఒక లెటర్ రాసి ట్రైనింగ్ సెంటర్ నుండి వెళ్లిపోతారు. ఆ లెటర్ లో ఏముంది అండ్ కాలి ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకి ఇప్పుడే తెలీదు. కాలి వెళ్లిపోయాక ఇంకా చేసేదేం లేక ఆరుగానే నెక్స్ట్ రూలర్ గా చేస్తారు. తన పట్టాభిషేకానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా గట్టిగానే జరుగుతాయి. అదే పట్టాభిషేకం రోజు ఆరుగా ప్రజలందరికీ తన యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్ తో లియో క్లాన్ యొక్క కీర్తిని మళ్లీ రప్పిస్తానని, లియో క్లాన్ లో ఉన్న ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తుంది. అలాగే 2 సంవత్సరాలు గడిచిపోతాయి. బిజస్సు ఆరుగా దగ్గరికి వచ్చి తను ప్రజలకు దూరంగా నేచర్ కి దగ్గరగా నిజాన్ని వెతకడానికి వెళ్లాలని తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి పర్మిషన్ తీసుకోవడానికి వస్తాడు. తను వెళ్తూ వెళ్తూ తన కొడుకు అండ్ కూతురు అయిన యామా అండ్ యామిని తనకి ప్రొటెక్టర్స్ గా వదిలేసి వెళ్తాడు. ఇంకో పక్క మిజస్సు చనిపోయిన రోజు నుండి విక్రా గార్డియన్స్ కాపలా కాస్తున్న గేట్ దగ్గరే ఉంటూ వాళ్ళ మీద గెలవడానికి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తూ ఉంటే విక్రాకి అసురన్ అనే ఒక పైరేట్ పరిచయం అవుతాడు. అసురన్ కి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. బట్ దాంతో పాటు వీడొక మ్యానిపులేటివ్ పర్సనాలిటీ అనమాట, సెల్ఫిష్ క్యాండిడేట్. సో అసురన్ విక్రాని మీట్ అవుతాడు. విక్రా అసురన్ ని ఇంతకీ నువ్వెవరు అని అడిగితే లియో క్లాన్ కి లాయల్ సపోర్టర్ అని చెప్తాడు. ఫర్బిడెన్ గేట్స్ ని కింగ్ మిజస్సు ఓపెన్ చేస్తే చూడాలనుకున్నాడని అండ్ కింగ్ చనిపోవడంతో 15 years లియోస్ క్లాన్ అప్రైజింగ్ కోసం వెయిట్ చేశానని, దానివల్లే ఒక పైరేట్ లా కూడా మారాడని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రాకి అసురన్ నమ్మకస్తుల్లాగే కనిపిస్తాడు. అసురన్ విక్రాతో నేను 15 years గా గార్డియన్స్ మీద పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ క్వీన్ మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు. క్వీన్ అవ్వడం వల్ల తన కంఫర్ట్స్ పెరిగిపోయి లియో క్లాన్ యొక్క లెగసీని తిరిగి తీసుకొని వచ్చే విషయమే తను మర్చిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రా మనిద్దరం మాత్రం ఏం చేయగలుగుతామని అడుగుతాడు. దానికి అసురన్ నేనొక్కనే కాదు, నాలాగా చాలా మంది లియో క్లాన్ యొక్క లెగసీని తిరిగి తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. మీరొక్కరు మాకు సపోర్ట్ ఇస్తే విదురం అండ్ దామాతో పాటు చాలా మంది మనతో కలిపి పనిచేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్తాడు. అసురన్ తో మాట్లాడిన తర్వాత విక్రా విదురం ని అండ్ తన కూతురైన ఎస్సీని తనతో కలవాల్సిందిగా కబురు పంపిస్తాడు. విదురం లియో క్లాన్ లో మ్యాజిక్ తెలిసిన వాడు. తనకి మ్యాజికల్ స్పెల్స్ గురించి బాగా తెలుసు అండ్ తన గోల్ కూడా ఒకటే, ఆ ఫర్బిడన్ వర్స్ గేట్స్ ని ఓపెన్ చేయడం. కరెక్ట్ గా ఆ మీటింగ్ కి ముందు సాంగి ఎస్సీని కలిసి ఒక మ్యాజికల్ మష్రూమ్ ని చూపిస్తాడు. బట్ ఎస్సీ పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే ఇంతకీ తనని విక్రా ఎందుకు పిలిచాడా అనే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత విక్రా, అసురన్, ధామా, ఎస్సీ అండ్ విదురం ఒక మిస్టీరియస్ ప్లేస్ లో అసెంబుల్ అవుతారు. విక్రా అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈ మీటింగ్ కి ఫ్లోసా కూడా వచ్చింటే బాగుంటుంది అంటాడు. ఫ్లోసా గాడెస్ ఆఫ్ నేచర్ అన్నమాట. తనకి ప్లాంట్స్ అండ్ ట్రీస్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది అండ్ తనని సమన్ చేయగలిగితే తనని సమన్ చేసిన వాళ్ళ గురించి ఫైట్ చేయడానికి తను రెడీగా ఉంటుంది అనమాట. సో విక్రా తను కూడా ఉంటే బాగుండేది అని అంటాడు. బట్ ఫ్లోసాని సమన్ చేయాలంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. అవేంటంటే లియోస్ క్లాన్ లో 5 types ఆఫ్ రేరెస్ట్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఆ ల్యాండ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో స్కాటర్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది అనమాట. ఆ ప్లాంట్స్ లోపల ఉండే సీడ్స్ ని యూజ్ చేసి ఫ్లోసాని అసెంబుల్ చేయొచ్చు. ఒక సీడ్ పేరు వాయుద్ర, ఇంకో దాని పేరు వనద్ర, ఇంకోటి జలద్ర అండ్ 4th సీడ్ పేరు పాత. సో విక్రా ఆర్మా పీక్ కి చేరుకొని వాయుద్రాని సంపాదిస్తాడు. ఎస్సీ డేంజరస్ ట్రీ మోన్స్టర్స్ తో ఫైట్ చేసి వనద్రాని సంపాదిస్తుంది. అసురన్ సీ మోన్స్టర్స్ తో ఫైట్ చేసి జలద్రాని సంపాదిస్తాడు. ధామా లావాలో పాతాని సంపాదిస్తాడు. వీళ్ళందరూ సీడ్స్ ని సంపాదించిన తర్వాత విద్రుమ్ దగ్గర మళ్ళీ అసెంబుల్ అవుతారు. విద్రుమ్ అండ్ ఎస్సీ కలిసి కొన్ని స్పెల్స్ అండ్ రిచువల్స్ ని యూజ్ చేసి ఆ 5 సీడ్స్ తో ఫ్లోసాని అసెంబుల్ చేస్తారు. ఫ్లోసా హెల్ప్ తో అండ్ వీళ్ళ యూనిటీతో లియో క్లాన్ యొక్క లెగసీ తిరిగి రావడానికి రెడీ అవుతుంది. అండ్ ఇక్కడితో చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ చాప్టర్ వల్ల అరైజ్ అయ్యే మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, కాళీ దామాకి ఇచ్చిన లెటర్ లో ఏముంది, లియో క్లాన్ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాళీ ఎక్కడికి వెళ్ళాడు, అండ్ ఇంతకీ దామా విక్రా వాళ్ళతో కలిసి అలయన్స్ ఎందుకు ఫామ్ చేశాడు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి నెక్స్ట్ చాప్టర్ లోనే దొరుకుతాయి. మీరు గనక నెక్స్ట్ చాప్టర్ చదవాలనుకుంటుంటే అమెజాన్ లో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 రెండు అవైలబుల్ గా ఉన్నాయి.
మీరు గనక APT10 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ దొరుకుతుంది. ఒకవేళ మీరు ఫర్బిడెన్ వర్స్ వెబ్సైట్ నుండి ఆర్డర్ చేస్తే అమెజాన్ కంటే తక్కువ ప్రైస్ లోనే మీకు 2 చాప్టర్స్ దొరికేస్తాయి. వీటికి సంబంధించిన లింక్స్ అండ్ డీటెయిల్స్ నేను మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫర్బిడెన్ వర్స్ టీమ్ కి థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.